ఇక గాంధీ భవన్ లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. సమావేశంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గేతో పాటు సీఎం రేవంత్, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్, పీఏసీ సభ్యులు పాల్గొన్నారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ, ప్రభుత్వ పాలన, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలపై చర్చిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై పీఏసీలో ప్రత్యేకంగా చర్చిస్తున్నట్లుగా కూడా సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీం లైవ్ లో అందిస్తారు. చెప్పండి అజీం. గాంధీ భవన్ లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన పీఏసీ కమిటీ సమావేశం కొనసాగుతుంది. ఈ కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్, అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఈ కమిటీకి సంబంధించిన ఫ్రంటల్ ఆర్గనైజేషన్ సభ్యులందరూ కూడా ఏదైతే సమావేశంలో పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏదైతే ఈ కమిటీ సమావేశంలో ఉన్నారు. సో ఓవరాల్గా చూసినట్లయితే ఈ కమిటీలో పలు కీలకమైనటువంటి అంశాలనే ఏదైతే డిస్కస్ చేస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే కులగణన, ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక కులగణన చేసింది. కులగణనకు సంబంధించి దాని తర్వాత ఎస్సీ వర్గీకరణ చేసింది, బీసీ రిజర్వేషన్ చేసింది. అన్ని అంశాలపై కూడా ఏదైతే సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా ప్రస్తుతం కులగణన చేస్తానికి బీజేపీ సిద్ధమైంది. సో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఏ మోడల్ తీసుకున్నారు, సో దీనికి సంబంధించి ప్రచారం ఏ ఎత్తున చేయాలనే విషయంపై కూడా ఏదైతే చర్చ జరుగుతున్నట్టు తెలిసింది. దీంతో పాటు జై బాపు, జై భీమ్, జై సంవిధానికి సంబంధించిన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎలా జరిగాయి, ఎవరు నిర్వహించారు, సో దీనికి సంబంధించిన వివరాలపై కూడా ఖార్గే ఆరాధిస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు ప్రభుత్వ పాలన 19 ఏళ్ళటువంటి ప్రభుత్వ పాలన, 19 నెలలకు సంబంధించిన ప్రభుత్వ పాలన ఏ రకంగా కొనసాగుతుంది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో, హామీలు ఏవైతే ఉన్నాయో ఏ మేరకు అమలయ్యాయి, అమలైనటువంటి పథకాలు ఏ మేరకు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు, సో ఇలాంటి వివరాలన్నీ కూడా ఖార్గే ఏదైతే అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు రానటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, అలాగే జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్స్, గ్రేటర్ ఎన్నికలపై కూడా ప్రత్యేకంగా చర్చిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. దీంతో పాటు పార్టీ లైన్ దాటినట్టు వారు ఎవరైనా ఉన్నారనుకో వారిని ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిన అంశం ఉంది. పార్టీ క్రమశిక్షణ కమిటీకి సంబంధించినటువంటి కమిటీ ప్రతి నిర్ణయాన్ని కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సమావేశంలో కేసీ వేణుగోపాల్, అలాగే మల్లికార్జున ఖార్గే కూడా ఈ సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేసినట్టు మనకు తెలుస్తుంది. ఎవరైతే పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుందో, ఒక లైన్ తీసుకుంటుందో ఆ లైన్లోనే ఖచ్చితంగా వెళ్ళాల్సిన అవసరం ఉంది, ఆ లైన్లోనే మాట్లాడాల్సిన అవసరం ఉంది. అది కాదని గీత దాటితే, ఎందుకంటే పార్టీలో కష్టపడ్డ వారికి ఖచ్చితంగా సముచిత న్యాయం ఉంటుంది. ఈరోజు కాకపోతే రేపు ఖచ్చితంగా సముచిత న్యాయము, మంచి స్థానం కల్పిస్తుంది పార్టీ. సో కొంచెం ముందు వెనక సామాజిక సమీకరణ నేపథ్యంలో కొంత అటు ఇటుగా ఆలస్యమైనప్పటికీ కూడా పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిని కూడా గుర్తిస్తామని చెప్పి కూడా ఖార్గే తన ప్రసంగంలో చెప్పినట్టు తెలుస్తుంది. కేసీ వేణుగోపాల్ కూడా ఈ అంశంపై క్రమశిక్షణ కమిటీ చాలా సీరియస్గా ఉండాలి, ఎవరు పార్టీ లైన్ దాటినటువంటి వారు ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యతను తీసుకోవాలి. సో పూర్తి స్థాయిలో దానిపైన వివరణ తీసుకున్న తర్వాత ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలని కూడా ఏదైతే కేసీ వేణుగోపాల్ కూడా చెప్పినట్టు కూడా మనకు తెలుస్తుంది. దీంతోపాటు నేతలందరూ కూడా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన, ఏదైతే పరిపాలనతో పాటు అమలు చేసిన పథకాలు, ప్రభుత్వం ప్రజలకు ఎలా తీసుకెళ్తున్నాం, ఏ మేరకు తీసుకెళ్తున్నాం, అనేక అంశాలు కూడా ఖార్గే దృష్టికి కూడా తీసుకెళ్ళడం మనకు తెలుస్తుంది. ఇక దీంతోపాటు పీఏసీ కమిటీ, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ముగిసిన వెంటనే పీఈసీ కమిటీ ఉంటుంది. పార్టీ ఎక్స్టెండెడ్ కమిటీకి సంబంధించిన సమావేశం ఇది. ఈ సమావేశంలో అడ్వైజరీ కమిటీ, పీఏసీ కమిటీ, జనరల్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్లు, అలాగే మిగతా కమిటీలు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా ఈ కమిటీలో పాల్గొంటారు. ఈ కమిటీలో ఖార్గే అలాగే కేసీ వేణుగోపాల్ ఇద్దరు కూడా కార్యకర్తలను ఉద్దేశించి దిశానిర్దేశం చేస్తారు. పార్టీకి సంబంధించిన లైన్ ఎలా ఉండబోతుంది, దేశవ్యాప్తంగా పార్టీ తీసుకునే నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి, ఆ నిర్ణయాలను రాష్ట్రంలో కూడా ఏ మేరకు అమలు చేస్తున్నారు, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలు ఏ మేరకు చేశారు, ఎలా చేశారు, సో ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు ఏమున్నాయి, ఇలాంటి అనేక అంశాలు. ఎందుకంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, సో రాష్ట్ర స్టాండ్ కాకుండా దేశవ్యాప్తంగా తీసుకోవాల్సిన స్టాండ్లపై కూడా పటిష్టంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. సో పార్టీ, ప్రభుత్వం రెండు కూడా కలిసి పనిచేసిన అవసరం ఉంది, జోడెత్తులుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎవరు కూడా పార్టీ లైన్ దాటి వారి శాఖలకు మించి దాటి కానీ మాట్లాడాల్సిన అవసరం లేదు. సో ఎవరైనా పార్టీలో మాట్లాడి పార్టీలో చర్చించిన తర్వాత క్యాబినెట్లో చర్చించిన అంశాలు మాత్రమే మాట్లాడాలి. పార్టీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని గుర్తించాలి గ్రామ స్థాయి నుంచి. ఈరోజు ఈ సమావేశం ఏర్పడడానికి కారణం కూడా ఇదే. గ్రామ అధ్యక్షులకు సంబంధించిన సమావేశం సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో ఉంటుంది. సుమారు 40,000 మంది ఈ సమావేశంలో కూడా పాల్గొంటారు. దీంట్లో గ్రామ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, పార్టీ కోసం పనిచేసిన ముఖ్య నాయకులు, బూత్ లెవెల్కి సంబంధించిన నేతలు, అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా పాల్గొంటారు. కాబట్టి వీరు పార్టీకి ఎంతో వెన్నుముక్క లాంటి వారు. సో వీరందరూ కూడా పటిష్టంగా ప్రభుత్వం పార్టీతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఖార్గే దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం కూడా ఉంది. దుర్గా. రైట్, థ్యాంక్ యూ అజీం.